ఈరోజు మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ముసుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్న దారుణమైన అవినీతి దోపిడీని ప్రజల ముందుకు తీసుకొస్తూ 2,00,000 కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తామంటూ ఉన్నారు. మౌలిక వసతులకే 1,00,000 కోట్లు పెట్టి మొదట 1,00,000 కోట్లు అన్నారు, ఇప్పుడేమో 2,00,000 కోట్లు అన్నారు అని చెబుతూ అమరావతి మీద ఎవరికి ప్రేమ లేకుండా లేదు. ప్రేమ ఉంది కాబట్టే మేము కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. కౌలును పెంచాం, కౌలు టైంని పెంచాం, వాళ్ళకి ఇచ్చే పింఛన్లు పెంచాం. అమరావతితో పాటు రాష్ట్రం మీద కూడా ప్రేమ ఉంది కాబట్టే అన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి భారం అవుతుంది అని చెప్పి 10,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితేనే విశాఖను అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దచ్చు, రాజధానిగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాం. సరే ఫైన్, మా ఆలోచన నచ్చలేదు, ఫైన్ ఓకే ఒప్పుకుంటాం కానివ్వండి. కానీ ప్లాన్ బి చెప్పాం కదా, ఇన్ని లక్షల కోట్లు ఖర్చులు లేకుండా, రాష్ట్రం మీద భారం లేకుండా ప్లాన్ బి చెప్పాం కదా. ఏంటి ఆ ప్లాన్ బి? మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు ఉంటుంది, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్రెడీ ఇది ఒక హైవే ఉంది. సో ఈ 110 కిలోమీటర్లు హైవేకి, రోడ్డుకు ఆ పక్క ఈ పక్క దీన్ని రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ గన్, మావిగన్ అనే పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని కారిడార్గా మావిగన్. సరే, మావిగన్లో గన్ ఉంది, జగన్లో గన్ ఉంది అని చెప్పి ఆ 3 అక్షరాలు నీకు నచ్చకపోతే అని చిన్న స్మైల్ ఇస్తున్నారు. నచ్చకపోతే ఏదైనా పేరు పెట్టి అది రాజధాని కారిడార్గా ప్రకటించి డెవలప్ చేసుకుందాం. 10,000 కోట్లు ఖర్చు పెడితే అద్భుతంగా తయారైపోతుంది. 110 కిలోమీటర్లు వస్తుంది. ఆ మచిలీపట్నంలో 3-4 లక్షల మంది జనం ఉన్నారు, గుంటూరులో 10 లక్షల మంది ఉన్నారు, అటువైపు ఇంకా విజయవాడలో 20 లక్షల మంది ఉన్నారు. సో మొత్తానికి 25-30 లక్షల మంది రెడీ అయిపోతారు కదా ఇప్పటికీ రాజధాని పరిధిలో. మరి అది డెవలప్ చేసుకుంటే అయిపోతుంది కదా, 10,000 కోట్లే చాలు కదా. ఇప్పుడు అమరావతి పేరు మీద 1,000 కోట్లు, లక్షల కోట్లు ఆలోచన చేస్తున్నావు కాబట్టి మా సంక్షేమ పథకాలు అటకెక్కించావు, నీవిచ్చిన సూపర్ 6 అటకెక్కించేసావు. నాడు నేడు మూలన పడింది, ఆరోగ్యశ్రీ మూలికి ఆగిపోతుంది, ఫీజు రియంబర్స్మెంటు నాశనం అయిపోయింది. ఇన్ని కష్టాలు జనానికి కలిగించుకుంటూ నీ దోపిడీకి, నీ అవినీతికి, అమరావతి పేరు మీద ఇంత దోపిడీ అవినీతికి పాల్పడుతూ ఇన్ని లక్షల కోట్లని, 1,000 ఎకరాలని రైతులను ఇబ్బంది పెడుతూ ఏంటిదంతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆసక్తికరంగా ప్లాన్ బి అని చెప్పారు. మరి దీని మీద ఎలాంటి చర్చ జరుగుతుందో తెలియదు. ఇంట్రెస్టింగ్. చాలా క్లియర్గానే చెప్పారు ఆయన అయితే. 30 లక్షల మంది జనం రెడీ అవుతారు, 10,000 కోట్లు అయితే రాజధాని రెడీ అయిపోతుంది. 30 లక్షల మంది జనము, హైవే, రోడ్లు అన్నీ ఉన్నాయి. అటు మచిలీపట్నం పోర్టు కూడా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజధానికి పోర్టు ఫెసిలిటీ కూడా వచ్చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్లాన్ బిని అయితే తీసుకొని వచ్చారు.